మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. నిజామాబాద్ లోని చెరువులు కుంటలకు రక్షణ లేకుండా పోతోంది. చెరువు సికం భూములను ఆక్రమించి కొందరు రికార్డులు తారుమారు చేస్తున్నారు. అధికారుల అండదండలతో ఆక్రమిత స్థలాలను వెంచర్లుగా మార్చుతున్నారు. ప్లాట్లను సామాన్యులకు అంటగడుతూ మోసం చేస్తున్నారు. కబ్జాలపై ఉక్కుపాదం మోపాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజామాబాద్లో చెరువులు కుంటలు అన్యక్రాంతమవుతున్నాయి. వందల ఏళ్ల జలభాండాగారాలపై అక్రమార్కులు కన్నేస్తున్నారు. స్థిరాస్తి భూములకు డిమాండ్ ఉండడంతో కబ్జాదారుల ఆక్రమణలకు హద్దులు లేకుండా పోతోంది. వేసవిలో చెరువుల్లో నీటి మట్టం తగ్గడమే మొదలు వర్షాకాలానికి వాటి ఆనవాళ్లు లేకుండా చేసేస్తున్నారు. సికం భూములను ఆక్రమించి ఇల్లు వెంచర్లుగా మారుస్తున్నారు. నగరంలోని బోధన్ రోడ్డులో రామర్తి చెరువు ఆధునికీకరణకు అమృత్ పథకం కింద 3 కోట్లు కేటాయించారు. అక్కడ ఓవైపు పనులు జరుగుతుండగానే మరోవైపు మొరం పోసి కొందరు స్థలం కబ్జాకు పాల్పడుతున్నారు. ఒకప్పుడు 36 ఎకరాలున్న చెరువు ప్రస్తుతం 10 ఎకరాలకే పరిమితమైందని స్థానికులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ నీటిపారుదల అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రధానంగా ఇవాళ చెరువులకు సంబంధించి ఇవాళ అరసాపల్లి చెరువుకు సంబంధించి అరసాపల్లి చెరువు కబ్జాకు గురవుతూ ఉన్నది. ఆ చెరువు వెమ్మటి కూడా అది బోధన్ అదే రకంగా నిజామాబాద్కు వచ్చేటటువంటి హైవే రోడ్ కావడంతో ఆ ప్రాంతంలో అనేక మంది ఇవాళ దాన్ని చెరువును ఆనుకొని స్థలాన్ని కబ్జా చేసి వ్యాపార సముదాయాలుగా మార్చుకొని వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. మరి దాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజామాబాద్కు సంబంధించి పులాంగ్ వాగు పులాంగ్ కట్ట ఏదైతే ఉన్నదో అది దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల పరిధిలో ఉండేటటువంటి ఆ వాగు ఆ కట్ట అంతా కూడా ఇవాళ కబ్జాకు గురైపోయి దాదాపు ఒక 30-40 ఫీట్లు ఉండాల్సినటువంటి కట్ట ఇవాళ ఏమాత్రం కూడా లేకుండా కనీసం ఒక 4-5 ఫీట్లకే కుదించబడి మిగతా స్థలం అంతా కూడా కబ్జాకు గురైనటువంటి పరిస్థితి ఉన్నది. చెరువుల్ని కబ్జాలు చేస్తున్నటువంటి అదే రకంగా ప్రభుత్వ స్థలాల్ని ఆట స్థలాల్ని కబ్జాలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు లీడర్లు అధికారులు ఎవరైతున్నారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వాటికి రక్షణ కోసం కంచె ఏర్పాటు చేసి ఇది ప్రభుత్వ స్థలం అని ప్రభుత్వ చెరువు అని దీన్ని కబ్జా చేయకుండా ఉండటం కోసం బోర్డులు పెట్టాలని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా అధికారులు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. జిల్లాలో ఉన్నటువంటి బుడ్డమ్మ చెరువు, అరసపల్లి చెరువు, నేలకంటి చెరువు మొత్తం పూర్తిగా కబ్జాలకు గురి కావడం జరుగుతుంది. జిల్లా ప్రజలకే కాక ఇతర రాష్ట్ర ప్రజలకు కూడా తీవ్ర నీటి కొరత ఏర్పడడం జరుగుతుంది. అట్లనే ఎండాకాలం ఎండల కొట్టినట్టు వర్షాకాలం మొత్తం చిన్న మురిగి కుంటలు కూడా నిండిపోయి ఇళ్లలోకి వచ్చి తీవ్ర నష్టాలు జరుగుతున్నది. చెరువు ఆక్రమణలపై నీటిపారుదల రెవెన్యూ శాఖలు సంయుక్తంగా స్పందించాలి. క్షేత్రస్థాయిలో సర్వే చేసి సరిహద్దులు పక్కాగా గుర్తించాలి. కానీ అన్యక్రాంతంపై ఫిర్యాదులు వస్తే తప్ప నీటిపారుదల శాఖ స్పందించడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. కొన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉండట్లేదని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరు శాఖల మధ్య కొరవడిన సమన్వయం కారణంగా చెరువులు కుంటలు ఏటేటా కబ్జా కోరల్లో చిక్కుతున్నాయని ఆరోపిస్తున్నారు. చెరువుల ఆక్రమణలపై దృష్టి సారించి హద్దులను గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు కూడా గమనించాలా, చెరువులకు కుంటలకు వాళ్ళ భూమిని అన్యక్రాంతం చేసి అక్కడ కబ్జాలు చేసి వేరే వాళ్ళు తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు, పట్టాలు చేసి అమాయకులైన ప్రజల్ని మోసం చేసి వాళ్ళకు 60,000 కానీ లక్షలకు కానీ కొంచెం ఎక్కువ అమౌంట్లని వాళ్ళకి ఏం చేస్తున్నారంటే అమ్మేస్తున్నారు. అది ప్రభుత్వ భూమి. దయచేసి కొనేటప్పుడు కూడా దాన్ని తిరస్కరించండి. కావాలని అది ఒకవేళ ఉంటే వెరిఫై చేసుకుని కొనగలరు. నీటి కొరత ఎద్దడి చాలా తీవ్రంగా ఉన్నది. కొందరు దళారులు ఏదైతుందో చెరువులు కబ్జాలు, కొంతమంది రాజకీయ నేతలు అందరూ మొత్తానికి టోటల్గా చెప్పాలంటే చాలామంది చెరువులను పట్టించుకుని మొత్తం దాన్ని కబ్జాదారులకు దళారుల చేతులకు వెళ్ళిపోతుంది. కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి ఆ స్థలాన్ని బడా వ్యాపారస్తులు అదే రకంగా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల రూపంలో ఉండేటటువంటి చోటామోటా లీడర్లు దాన్ని కబ్జా చేసుకొని కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రజా భూముల్ని వాళ్ళు ఆక్రమించుకుంటూ ఉన్నారు. కాబట్టి వాటి మీద రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి ఇవాళ హైడ్రా ఏ రకంగా అయితే హైదరాబాద్లో ఏర్పాటు చేసి అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వ స్థలాల్ని కాపాడుతున్నారో అదే రకంగా నిజామాబాద్కు సంబంధించి నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్ని చెరువుల్ని కుంటల్ని కాపాడడం కోసం నిడ్రాని ఏర్పాటు చేస్తారా, ఏదో రకమైనటువంటి పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలాల్ని కాపాడాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఏళ్లుగా కబ్జాలపై
పోరాటాలు చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని చెప్పేసి స్థానికులు వాపోతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధుల ఉదాసీనత వల్లే చెరువులు కుంటలన్నీ కూడా నామరూపాలు కోల్పోతున్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి హైదరాబాద్ తరగాలోనే చెరువులు కాపాడేందుకు చర్యలు చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి.